ఎందుకు మీరు ఎక్కువ కృప పొందుకోవట్లేదు? ఎందుకు మీరు ఆశీర్వాదం పొందుకోవట్లేదంటే తగ్గింపు లేదు. మీ మాటలో హెచ్చింపు, మీ ప్రవర్తనలో హెచ్చింపు, మీ క్రియల్లో హెచ్చింపు, మీ లైఫ్ అంతా హెచ్చింపే కనబడుతుంది. పేరుకు మాత్రమే తగ్గింపు అంటారు. మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో అన్ని చోట్ల హెచ్చింపే కనబడుతుంది. దేవుడు హెచ్చించుకునే వాళ్ళని అస్సలు ఇష్టపడరు. హెచ్చించుకునే వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడు ఎందుకు అంతగా హెచ్చించారు సొలొమోన్ని? తనకు ఆధిక్యతలున్నా పక్కన పడేశాడు, స్థానం ఉన్నా పక్కన పడేశాడు, స్థితి ఉన్నా పక్కన పడేశాడు, సింహాసనం పక్కన పడేశాడు, అన్ని పక్కన పడేసి చక్రవర్తి కొడుకు పక్కన పడేశాడు. అన్ని పక్కన పెట్టి ప్రభువా నేను నీ దాసుడను. దేవుని పిల్లలకి అసలు హెచ్చింపు ఉండకూడదు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. కూర్చుంటే తగ్గించుకోవాలి, నుంచుంటే తగ్గించుకోవాలి, మాట్లాడితే తగ్గించుకోవాలి, ప్రవర్తిస్తే, పాట పాడితే, ఎక్కడికెళ్ళినా ఎప్పుడు మనకి తగ్గింపే ఉండాలి. దీన వస్త్రం ధరించుకొని ఉండాలి. వాళ్ళకు మాత్రమే దేవుడు ఏదైనా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు. మిగతా వాళ్ళకి ఎవ్వరు. తగ్గింపు ఉండాలి. 24 గంటలు తగ్గింపులోనే ఉండాలి. కొంతసేపు సేవకుడి దగ్గర నటిస్తాను, కరెక్ట్ కాదు. మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చించబడతాం. ప్రతి క్షణం మాటలో తగ్గింపు ఉండాలి, ఆలోచనలో తగ్గింపు ఉండాలి, ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి. సేవకుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, బంధువుల దగ్గర ఎక్కడైనా నువ్వు తగ్గించుకోగలిగితే నువ్వు హెచ్చించబడతావు. దేవుడు నీకు కృపిస్తారు, జ్ఞానం ఇస్తారు, అన్ని ఇస్తారు. పైకి ఒకటి లోపల నటించద్దు. ఒకవేళ నీలో ఉందా, ఏడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నాలో హెచ్చింపు ఉంది, హెచ్చింపు గుణం ఉంది, హెచ్చింపు మనసు ఉంది, హెచ్చింపు తత్వం ఉంది, నా వల్ల కాదు, వద్దు ప్రభా, నన్ను పడగొట్టింది ప్రభు, ఇది నాశనం చేస్తాయా, మీకు ఇష్టం లేని లక్షణం నాలో ఏలుబడి చేస్తుంది ప్రభు అని ఏడువు, తీసేస్తారు. నువ్వు ఆశపడితే బయటికి రావాలని నీకు తపన ఉండాలే గాని ఆయన సిద్ధంగా ఉంటారు నిన్ను బాగు చేయడానికి. కానీ అది లేదు. ఆ హెచ్చింపుతోనే ముందుకెళ్తున్నారు, ఆ హెచ్చింపుతోనే ఆరాధన చేస్తున్నారు, ఆ హెచ్చింపుతోనే పరిచర్య చేస్తున్నారు. అందుకని సక్సెస్ అవ్వట్లేదు. హెచ్చింపు ఉన్నంత వరకు, మీ తల ఎగరేసినంత వరకు దేవుడు మిమ్మల్ని వాడుకోరు, ఆశీర్వదించరు, గొప్ప చెయ్యరు, ఘనపరచరు, ఏమీ చెయ్యరు.